హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు A1 News ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే మాట వినబడుతూ ఉంది మనకి. అది గ్రూప్ 2 వాయిదా పడుతుందా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట్లలో ఇదే మారుతుంది. ఇప్పుడు మన అశోక్నగర్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరు చదవని పరిస్థితి. ప్రతి ఒక్కరికి మెంటల్ టార్చర్ అయిపోయినది. అసలు వాయిదా పడుతుందా లేదా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాడు. కాబట్టి అసలు గ్రూప్ 2 వాయిదా పడుతుందా లేదా, మరి మనకి పడితే మనకి ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, మరి గ్రూప్ 2 వాయిదా కూడా పోస్టులు పెంచేస్తారా లేదా మామూలు చేస్తారా అని చెప్పేసి నేను వీడియో డిస్కస్ చేస్తా. కాబట్టి మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వాస్తవానికి నేను కూడా ఒక 2 రోజుల నుంచి వీడియో చేయలేదు, ఎందుకంటే మన పని మీద తిరుగుతున్న గ్రూప్ 2 వాయిదా కోసం అని చెప్పేసి సెక్రటరీ తిరగడం కానీ, అటు గాంధీ భవన్ తిరగడం కానీ, ఇటు మంత్రుల దగ్గర తిరగడం కానీ, అందరి దగ్గర తిరుగుతూ ఉన్నా. మొన్న టీజీపీఎస్సీ ముట్టడి కూడా సుమారు 10,000 మంది నిరుద్యోగులు బయటకు వచ్చారంటే మనకు సక్సెస్ అయినట్టే. ఆ రోజు సుమారు 10,000 మంది పోలీసులు మోహరించి విద్యార్థులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి గోషమహల్ స్టేడియంలో ఉంచినా కూడా, గోషమహల్ స్టేడియంలో కూడా ఆ రోజు అమరం నిరాదీక్ష కూర్చోవడం జరిగింది వాస్తవానికి అందరం. కానీ అది కూడా సక్సెస్ అయింది. ఇంకా మళ్ళీ ఏమైనా చేద్దామని కూడా సరే చేద్దాం. కానీ సరే, మొత్తానికైతే మనకి గ్రూప్ 2 వాయిదా గురించి అయితే క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను దీంట్లో. ఇప్పుడు అయితే గ్రూప్ 2 వాయిదా పడుతుందా లేదా అని చెప్పేసి చాలామంది పర్సనల్ నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నేనేమో తిరిగే ప్రయత్నంలో ఉన్న, కొంచెం నాకు వీడియో చేయడానికి కూడా టైం లేదు వాస్తవానికి. కాకపోతే ప్రభుత్వం నుంచి మనకు స్పష్టమైన ధోరణి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకైతే సరే చాలామంది లీకులు అయితే వస్తున్నాయి. 90% అయితే గ్రూప్ 2 వాయిదా పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే డిఎస్సి సంబంధించి వాళ్ళు కూడా పాపం చాలా ధర్నా చేస్తూ ఉన్నారు. డిఎస్సి సంబంధించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. కానీ వాస్తవానికి డిఎస్సి వాళ్ళకి అడగకుండానే 5,000 పోస్టులు పెంచారు. తర్వాత టెట్ కూడా చేశారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాయిదా కోరుకుంటారు. సరే, నేను వాళ్ళని కూడా ఏమంటారు సార్, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, నీకు కాదంటలేదు, వాళ్ళకు కూడా న్యాయం చేస్తేనే మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకున్న ప్రధాన సమస్య ఏంటంటే, ఫస్ట్ వాస్తవానికి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు మనకి డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత మధ్యలో ఒకరోజు గ్యాప్ తోటి డిసెంబర్ 7, 8 తోటి మన గ్రూప్ 2 పరీక్ష ఉన్నాయి. మెడకా మీ తలగైనోడు ఎవడైనా ఎగ్జామ్ డీలు పెడతాడా? కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ప్రభుత్వం నుంచి మనకి లీక్లు అయితే వస్తున్నాయి, ప్రభుత్వం పెద్దల నుంచి వేరే వాళ్ళు చెప్తున్నారు గ్రూప్ 2 ఖచ్చితంగా వాయిదా పడతాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడాలని అవసరం చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు డిసెంబర్లో వాయిదా పడతాను. కానీ మనకి వెబ్ నోట్ వచ్చేంత వరకు కూడా మనం నమ్మలేని పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎన్నెన్నో చెప్తారు. మొన్న కూడా ఎన్టీవీలో క్లియర్ కట్గా వచ్చింది మనకి స్కూలింగ్ డిఎస్సీ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుంది, గ్రూప్ 2 వాయిదా పడతాయని చెప్పేసి వచ్చింది. అలాగే మన వెంకటరమణారెడ్డి అని చెప్పేసి డెక్కన్ క్రోనికల్లో పనిచేస్తారు న్యూస్ రిపోర్టర్, వారు కూడా మెసేజ్ చేయడం జరిగింది గ్రూప్ 2 వాయిదా పడదని చెప్పేసి. మనకు కూడా కొంచెం సమాచారం వస్తున్నది గ్రూప్ 2 వాయిదా అని చెప్పేసి. కానీ మనకి అసలు వెబ్ నోట్ వస్తే మనకి ఏ బాధ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కూడా చాలామంది నిరుద్యోగులు కష్టపడరు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల బాగా పట్టించుకోకపోతే ఎట్లా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు దీని మీద ఒకసారి స్పందించండి. ఖచ్చితంగా గ్రూప్ 2 వాయిదా అయ్యండి, నిరుద్యోగ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే సిలబస్ కూడా హెవీ అయింది, చాలామంది అభ్యర్థులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా గ్రూప్ 2 అసలు మొత్తానికి అసలు సమస్య ఏంటంటే అసలు వాయిదా పడిద్దా లేదా అని చెప్పేసి చాలామంది ఎడుగు తెలుసుకునే పరిస్థితి ఉన్నది. అందరూ ఏదో స్టడీయాల్లో కూర్చున్నారు, చదువుతున్నారు కానీ ఎవరికి మైండ్కి ఎక్కని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఒక రోజులో 2 రోజులు ఏదైనా నిర్ణయం తీసుకోండి. వాయిదా వేస్తారా లేదా, పరీక్ష పెడతారా లేదా, ఏదైనా మాకు క్లియర్ వెబ్ నోట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది అభ్యర్థులు అరికోస పడుతూ ఉన్నారు. ఏదైనా క్లారిటీ తెలిసే వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది అభ్యర్థులకు. కాబట్టి మీరు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా తెలియజేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నా. అలాగే గ్రూప్ 1 సంబంధించి కూడా ఇంత ఘనంగా టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినా కానీ, ఇంతకన్నా శాంతియుత నిర్ణయాలు చేస్తున్నా కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు గ్రూప్ 1 కూడా మీరు 1:50 ప్రకారం రిజల్ట్ ఇచ్చారు. చాలామంది అభ్యర్థులు కూడా 1:100 ప్రకారం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు 1:100 ప్రకారం ఇచ్చిన పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే మీకు పెద్ద ఖర్చు అయితే కూడా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ ఉంటే సరే ఇబ్బంది పడతారు, ఇంతమంది ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఏం లేదు కాబట్టి మీరు 1:100 ప్రకారం కూడా చేయొచ్చు. అండ్ ఇంకా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా అంటే కొన్ని లీగల్ సమస్యలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి 2016లో కూడా సీఎం కేసీఆర్ గారు 496 పోస్టులు ఉన్నాయని చెప్పి రిలీజ్ చేస్తే తర్వాత విద్యార్థులందరూ సరే రోడ్లకి ధర్నా లాంటివి చేస్తే మళ్ళీ ఒక 500 పోస్టులు కలిపి 126 పోస్టులు చేసినారు. కాబట్టి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మొన్న గ్రూప్ 4లో కూడా గ్రూప్ 4 నోటిఫికేషన్ రాకముందు కూడా 2022లో మళ్ళీ ఒక 142 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ టీఎస్పీఎస్సీకి ఎగ్జామ్ షెడ్యూల్ మార్చే అవకాశం ఉంది. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఏమైనా పోస్టులు కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీకి అధికారం ఉన్నది. కానీ వీళ్ళే ఏదో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ బాడీ అదంతా కానీ. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ గ్రూప్ 2 పోస్టులు 2,000 చేసి, గ్రూప్ 3 పోస్టులు 3,000 చేసి
నిరుద్యోగుల సమస్యల మీద మేము పోరాడదాం, అప్పుడే తర్వాత ఎగ్జామ్ పెడదాం. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాత ఏ సమస్య అయినా మేము పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడికి పోయారు తెలియదు. ఎందుకంటే మహా అంటే ఢిల్లీ పోతారు, వాళ్ళని కలవడం టైం ఉంటుంది, వీళ్ళని కలవడం టైం ఉంటుంది. కానీ మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన నిరుద్యోగులను కలవడానికి టైం లేదా సార్ మీకు? 30 లక్షల మంది నిరుద్యోగులు సుమారు 30 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. గుడ్ న్యూస్ ఏమైనా వస్తుందని చెప్పేసి సుమారు 10,000 మంది నిరుద్యోగ అభ్యర్థులు 20 రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీకు కనిపిస్తలేదా? ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజాభవన్ దగ్గర ఉన్న కంచె తీసేసినామని చెప్పేసి ఉన్నారు. మళ్ళీ అదే కంచె తీసినప్పుడు టీఎస్పీసీ దగ్గర వేసినారు. ఎందుకు నిరుద్యోగులు అంటే ఇంత భయం? ఎందుకు నిరుద్యోగులు అంటే ఇంత వివక్షత? కనీసం చిత్తశుద్ధి లేకుండా దున్నపోతు మీద వానపడ్డట్టు డిఎస్సీ అభ్యర్థులు కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా దీక్ష చేస్తూ ఉన్నారు. నైట్ నుంచి కూడా వాళ్ళు ఆడపిల్లలు తిండి నిద్రాహారాలు మాని లేడీస్ కూడా ఆడవాళ్ళు కూడా నైట్ అంతా దీక్ష చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యల మీద పరిష్కారం చేయండి. ఎందుకంటే నిరుద్యోగులు అంటతోనే మీరు అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే మీ ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము ఆ రోజు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశామో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అదేవిధంగా వ్యతిరేకంగా పోరాటం చేశాం. అవసరమైతే ప్రతి ఒక్క నిరుద్యోగులను నిలబడతాం. లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీసీ కానీ నిలబడతాం. కాబట్టి మీరు కూడా తెలుసు, మీకు కూడా నిరుద్యోగ సమస్యలు తెలుసు. నిరుద్యోగ సమస్యల గురించి మీరు ఆ రోజు మాట్లాడారు కాబట్టి మేము ఈరోజు అంతగానంగా ఓటేసి మేము గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 పోస్టులు 2,000 పెంచుతూ, అలాగే గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచుతూ డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. అలాగే గ్రూప్ 1 కూడా 1:100 ఇవ్వాలి. అలాగే డిఎస్సీ కూడా ఒక నెల పాటు వాయిదా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాయి. ఎందుకంటే ఇదేమో కొంతమ కోరికలు కాదు, మీరు చేయదగిన పనులు ఇవి. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ చిన్నగా జీవో వేసి ఒక 2 నిమిషాలు అయిపోతుంది. ఆ టీఎస్పీసీ చైర్మన్ గాను డిఎస్సీ సంబంధించి అయితే విద్యాశాఖ వాళ్ళకి సంబంధించి ఒక 2 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి దీని గురించి ఆలోచన చేయండి. గ్రూప్ 2 అయితే మొత్తానికి అయితే మనకి సరే గ్రూప్ 2 వాయిదా పడుతుందని చెప్పి చర్చ నడుస్తున్నది. అందరూ అనుకుంటారు గ్రూప్ 2 వాయిదా పడుతుంది, గ్రూప్ 2 వాయిదా అని చెప్పి చర్చ నడుస్తుంది. కానీ మనకి ప్రభుత్వం నుంచి అఫీషియల్ ఎబ్నోట్ వచ్చినాక ఏం నమ్మలేం కదా, ఏది నమ్మలేం పరిస్థితి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినదో కడుపులో ఉన్నంత వరకు సరే ప్రెగ్నెన్సీ అయింది అని చెప్పేసి అంటారు. కానీ మరి పుట్టిన తర్వాతనే మగబిడ్డ ఆడబిడ్డ అని తెలిసింది మనకి. ఇది కూడా అంతే. ఎందుకంటే వెబ్నోట్ ఇచ్చేదాకా ఏం నమ్మలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మన ఎన్టీవీలో కూడా అంత క్లియర్గా ఇచ్చారు ఖచ్చితంగా. కాబట్టి మంచి స్కోలింగ్గా వచ్చింది. ఖచ్చితంగా జూలైలో డిఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది, డిసెంబర్లో గ్రూప్ 2 వాయిదా పెడతాం. గ్రూప్ 2 అని చెప్పేసి మనకి ఎన్టీవీలో స్కోలింగ్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసి కూడా అభ్యర్థులు కూడా వాస్తవం నిజంగా చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 వాయిదా పడుతుందని చెప్పేసి సందేహంలో ఉన్నారు. సరే వాయిదా పడితే కూడా సంతోషమే. అందరూ వాయిదా కోసం గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి వాయిదా కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఒక వెబ్నోట్ వస్తే అందరికీ క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రభుత్వం నుంచి లీకులు ఇస్తున్నారు, ఇక వెబ్నోట్ మాత్రం రాట్లే. ఎందుకంటే మెల్లగా ఇట్లా లీకులు ఇచ్చుకుంటూ డేస్ గడిచిన కొద్దీ మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా పెడదాం చూస్తున్నారా అని చెప్పేసి కూడా నాకైతే అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే వెబ్నోట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలామంది అభ్యర్థులు కూడా మీరు అరిగోసపడుతున్నారు. అశోక్ నగర్లో ఉన్న ఏ అభ్యర్థి కూడా చదవట్లేదు. ప్రతి ఒక్కరు మెంటల్ వ్యాఖ్య అనుభవిస్తున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని చెప్పేసి ఆందోళనకు గురవుతున్నారు. సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా ఎవరు చదవట్లే. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, నిరుద్యోగ సమస్యలు పెట్టించుకోండి. నిరుద్యోగ సమస్యలు ఏమున్నా ఎమ్మటే తీర్చండి. మీరు ఢిల్లీ పోవడం అడ్డుపోవడం ఈ సమస్యలైన తర్వాత కానీ ఫస్ట్ ఈ నిరుద్యోగ సమస్యలు తీర్చండి దయచేసి. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేని మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన 30 ఉద్యోగాలు మీరు ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏం అడుగుతున్నాము, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఉన్నవాటికి రాసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఉన్నవాటికే పోస్టులు పెంచమంటేనే ఏదో చెప్తున్నారు, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఎట్లా? సరే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇవ్వండి. కానీ ఇప్పుడున్న ఈ 783 పోస్టులకి ఒక 500 పోస్టు 1000 పోస్టులు ఏం చేయండి. అలాగే గ్రూప్ 3 కూడా ఉన్న 1100 పోస్టులకి ఒక 700 2000 ఏం చేయండి కనీసం. ఎందుకంటే గ్రూప్ 2, 3 పోస్టులు అనేవి మళ్ళీ ఇప్పుడు పడే పోస్టులు కాదు అవి. మళ్ళీ ఎప్పటికో 5-6 సంవత్సరాల ముచ్చట. ఇప్పుడున్న జోన్ల విధానం కూడా చార్మినార్ జోన్లే మొత్తం 350 ఉన్నాయి. మిగతా జోన్లు కూడా పోస్టులు కూడా సరిగ్గా లేవు అసలు. కాబట్టి అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు గ్రూప్ 2, 3 ఖచ్చితంగా పోస్టులు పెంచి ఖచ్చితంగా డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మా నిరుద్యోగులందరి తరఫున కూడా మెయిన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు వీడియో దగ్గర రావాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఏమో ఫస్ట్ నుంచి మనమే చేస్తున్నాం కాబట్టి మనమే చెప్తాం, నేను చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ నిరుద్యోగులారా మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామంది కూడా గ్రూప్ 1 కూడా 1:50 ప్రకారం ఇచ్చారని చెప్పేసి చాలామంది కూడా పాపం ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలామంది కూడా మన మహిళలు కూడా ఫోన్ చేసి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారన్న, మాకు ఇట్లా చాలా కష్టపడ్డాం అయినా గ్రూప్ 1 క్వాలిఫై కాలేదు. ఎందుకంటే వాస్తవానికి ఈసారి కరెక్ట్గా గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిన వాళ్ళు గ్రూప్ 1 ఎవరు కరెక్ట్గా క్వాలిఫై కాలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి పేపర్ లీక్ జరిగింది, ఒకసారి మన బయోమెట్రిక్ పెట్టలేదని చెప్పేసి పేపర్ వాళ్ళే క్యాన్సిల్ చేశారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పు, నిరుద్యోగుల తప్పు అయితే ఏం లేదు. వాస్తవానికి అయితే గ్రూప్ 1 సంబంధించి కూడా 1:100 ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే
ఇది ఉద్యోగం ఏం అడగట్లేదు, ఎందుకంటే గ్రూప్ 1 1 స్టార్ట్ ఇచ్చాను మాత్రం పెద్ద సమస్య ఏం లేదు. ఉన్న 523 పోస్టుల ఎవరికి సత్తా ఉంటే వాడికి జాబ్ వస్తుంది, తర్వాత మెయిన్ సెట్ లాగా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ కూడా ఏం లేదు. కాబట్టి మీరు 1 100 ఇచ్చినా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు 2 సార్లు అంతకుముందు 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఈసారి క్వాలిఫై కాలేదు. చాలామంది కూడా సీరియస్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయినా గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై కాలేదు, గ్రూప్ 2కి 3కి ప్రిపేర్ అయినా వాళ్ళు క్వాలిఫై అయినారు. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా చాలా అరిగోసపడతా ఉన్నారు, చాలా ఆందోళనకరంగా ఉంది. చాలామంది కూడా ఫోన్ చేసి మాకు అసలు ఇట్లా బతకాలు లేదు అది అని చెప్పేసి కూడా ఏవో ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను కాబట్టి అందరికీ చెప్తా ఉన్నా, ఇలాంటి ఆలోచన మాత్రం చేయకండి. గ్రూప్ 1 పోయినంత మాత్రం ఏం కాదు, గ్రూప్ 2 ఉంది, 3 ఉంది, ఇంకా చాలా పోస్టులు ఉంటాయి. ఏదున్నా సరే మనం బతికి సాధించుకోవాలి, బతికి పోరాడాలి. కాబట్టి ఆలోచన చేయండి. ప్రభుత్వానికి కూడా నేను మళ్ళీ ఒకసారి విన్నవిస్తూ ఉన్నా, దయచేసి నిరుద్యోగుల శాఖ ప్రభుత్వానికి తగలక ముందే మీరు స్పందించండి. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు అందరిని కలవడానికి టైం ఉంటుంది, నిరుద్యోగులను కలవడానికి టైం దొరకలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే వాళ్ళని కలుస్తున్నారు, చంద్రబాబు కలుస్తున్నారు, వీళ్ళని కలుస్తున్నారు, అందరూ కలుస్తున్నారు, నిరుద్యోగం అడగడానికి మీకు టైం దొరకట్లేదు. అసలు ఒక 200 మంది నిరుద్యోగులను పిలిపించుకోండి, ఓపెన్ డిబేట్ పెట్టండి. మా సమస్యలు ఏందో మేము చెప్తాం, మీరు ప్రభుత్వం చేంజ్ చేయాలనుకుంటారో మీరు చెప్పండి, మాకు క్లారిటీ ఉంటుంది. అంతేగాని మధ్యలో కింద కొంతమంది చెంచాకాలం పెట్టుకొని ఇంటర్వ్యూ ద్వారా అది జరుగుతుందా ఇది జరుగుతుందా అది జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళంతా మీకు ఉన్న వాళ్ళంతా మీకు అనవసరంగా ముచ్చట చెప్తారు. కాబట్టి ఓపెన్ డిబేట్ పెట్టండి, ఒక 200 నిరుద్యోగులను పిలిపించుకోండి, అర్థమవుతుంది. మా సమస్య మేము చెప్తాం, మీరేం చేయగలుగుతారో మీరు చెప్పండి మాకు. అంతేగాని మధ్యలో ఎంత చేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపు నిరుద్యోగుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినది. మొన్న గ్రూప్ 2 అభ్యర్థులు కూడా టీఎస్పీఎస్సీ ముట్టడి చేశారు 10,000 మందితోటి. నిన్న డిఎస్సీ అభ్యర్థులు కూడా రోడ్డెక్కిరు. వచ్చి 6 నెలలు కాకముందే నిరుద్యోగులు ఇంత తీవ్రత వ్యతిరేకత ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగుల కడుపుకోత ఏ విధంగా ఉందో. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది అభ్యర్థులు కూడా పాపం తినక 30 సంవత్సరాలు వచ్చి కూడా ఊళ్ళోకి వెళ్ళి మొహం చూపించుకోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా చాలామంది అభ్యర్థులు చిక్కడపల్లి లైబ్రరీలో కానీ, ఉస్మానియా దగ్గర కానీ, మన అశోక్ నగర్లో కానీ 5 రూపాయల భోజనాలు చేసుకుంటూ అరిగోసపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగం వస్తే, తెలంగాణలో ఒక ఉద్యోగం వస్తేనే జర మంచిగా ఉండేది, జర భవిష్యత్తు ఉంటుంది, మనకి ఇజ్జత్ ఉన్నది కదా. ఒక కల్పించారు. ఎందుకంటే తెలంగాణ అంటే ఉద్యోగం ఉండాలి అన్నట్టు ఒక అభోగం కల్పించినారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టండి. అలాగే గ్రూప్ 1 కూడా 1 స్టాండర్డ్ ఇవ్వండి. డిఎస్సీ వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించండి. నేను ఈ వీడియో అందరూ రీచ్ అవుతుంది కూడా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా తెలియకుండా ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, 2, 3 పోస్టులు పెంచకుంటే మాత్రం మరొక ఉద్యమం చేస్తాం బరాబర్గా. ఆ రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి ఏ విధంగా చేసినాము దానికంటే మరి ఇంకొక ఉధృతంగా చేస్తాం. కాబట్టి ఈరోజు సాయంత్రం కానీ రేపు ఈవినింగ్ కానీ ఇగ్నోట్ వస్తుందని చెప్పేసి అయితే మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా నిరుద్యోగులకు కూడా నమ్మకం ఉన్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ప్రభుత్వం వ్యతిరేకం కాదు, మా సమస్యలు చెప్పడానికి మేము బయటకు వస్తున్నాం అంతే రోడ్ల మీద. ఇక్కడ మేము ఎక్కడ ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము వ్యతిరేకంగా మాట్లాడినా ఏం చేసినా ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది మీరు, అధికారులు ఉంది మీరు. కాబట్టి మీ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ వ్యతిరేకంగా పోలేదు. మీ ఇక్కడ ఏం చేసినా శాంతియుతంగా చేస్తాం, నిరసన శాంతియుత ర్యాలీ ఇట్లాంటివి చేస్తాం. ఎందుకంటే మాకు తెలిసింది ఒకటి మా నిరుద్యోగులకు ఒకటి చదువుకోవడం, ఏమైనా సమస్య వస్తే శాంతియుతంగా ఏదో ఒకటి చేయడం, స్టడీ హాల్లో కూర్చోవడం, శాంతియుతంగా బయటికి రావడం అంతేగాని ఇట్లాంటి ఇంకా ఏవేవో చేయడం ఇంత మాకు కాదు. కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. నిరుద్యోగుల తగలక ముందు సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను కోరుతాను.